వాళ్ళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు నేను చేశానంటే నేను చేశాను. తుమ్మల గారు చెప్తున్నారంట ఆయన హయాంలోనే జరిగింది. నేను అడుగుతా ఉన్న తుమ్మల గారు 2014లో ఎక్కడున్నారు మీరు? ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడు కదా అని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేసి మీకు బాధ్యత అప్పచెప్పారు. మీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 తర్వాతనే ఖమ్మం రూపురేఖలు మారినాయి తప్ప అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిత్రుల్ని కోరుతా ఉన్నా, ఇవాళ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు మంత్రులు కావచ్చు, రేపు ఖమ్మం కార్పొరేషన్ మీద పడతారు. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో ట్రైలర్ చూపెట్టేసరికి భయపడ్డారు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నా నిలబడి తమ్ముడు లేదు చేయలేపు. ఆర్మీ రవి అనే ఒక తమ్ముడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? శుద్ధవాగు సర్పంచ్ గారు. సరే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు, చాలామంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు? 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం.